అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి గ్రామంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు 50 సంవత్సరాలకే 4000 రూపాయల పెన్షన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా మరణ రుణాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిన దళితుల పథకాలను పునరుద్ధరించడమే కాకుండా మరిన్ని పథకాలను తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమస్య, డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా ఇల్లు కూడా 5 ఏళ్లగా ఎదురు చూస్తున్నా, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా ఎక్కడ ఒక ఇల్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా కొంతమందికి దక్కనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ బటన్ నొక్కుతున్నానో డబ్బులు వేస్తున్నానో మాట తప్పితే ఆ బటన్ నొక్కి మన పేగ నొక్కుతున్నట్టుగా ఉంది. మన నెత్తి మీద అప్పు పెరిగిపోతా ఉంది. ఒక పక్క అన్ని రకాల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. 10 రూపాయలు మనకు వచ్చిందని సంతృప్తి ఉంటే 100 రూపాయలు నష్టం. మనం పక్క నష్టపోతా ఉన్నాం. కరెంటు బిల్లులో, నిత్యావసర వస్తువుల ధరలో, లేదా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు, లేదా ఇసుక ధరలో, అక్కడికి మద్యం సీసా కూడా మగవారికి 60 రూపాయలు బాటిల్ 800 రూపాయలు అయిపోయింది. ఒక పక్క ఇచ్చిన, ఒక పక్క దోపిడీ జరుగుతూ ఉంది. ఆ చేతితో ఇచ్చి ఈ చేతితో కొట్టేస్తుంది గవర్నమెంట్. అది గమనించాలి. అడ్డు అదుపు లేదు. ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది. ఏ విధంగానూ కూడా అభివృద్ధి లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మనకు కావాల్సినవి మనం సాధించుకోవాలంటే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. కేంద్రంలో అక్కడ మోడీ గారు బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్రంలో అక్కడ అధికారంలో ఉంటుంది, రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ గమనించి ప్రజలు ఈ 5 ఏళ్ల పాలనని దృష్టిలో పెట్టుకుని రేపు ఒక్క ఛాన్స్ అని ఇస్తేనే ఒక్కసారికే ఈ విధంగా రాష్ట్రం ఇలా తయారైంది. మాఫియా వచ్చింది. ఎప్పుడో కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ